ఇక్కడ ట్రిప్పర్ నావిగేషన్ మనం యాజ్ అన్ యాక్సరీ కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు. 5000 ప్రైస్ అయితే ఉంటుంది. సో దాంట్లో మనం టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట. మన మొబైల్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత 350cc వెహికల్ మనకి 195 దగ్గర నుంచి రావాలి. 195 ప్రైస్లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతి స్టోర్లోనూ మనకి రైడింగ్ యాక్సరీస్ కూడా ఉంటాయి. సో అలాగే దీంట్లో చూస్తున్నారు కదా, కొత్త రకం హెల్మెట్స్ అయితే వచ్చాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ హెల్మెట్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. రైడింగ్ జాకెట్స్ కావాలనుకున్నా ఈ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. 4500 రేంజ్ నుంచి నియర్లీ 18,000 వరకు కూడా ఉన్నాయి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో హంటర్ 350లో కొత్తగా వచ్చిన డాపర్ సిరీస్లో కొత్త కలర్స్ అయితే వచ్చాయి. అండ్ నేను హంటర్ వీడియో వచ్చేటప్పటికి నియర్లీ ఒక 8 months బ్యాక్ అయితే చేశాను. అందుకే ఈరోజు మన రాజమండ్రిలో నందన్ గన్రాజ్ జంక్షన్లో ఉన్న శ్రీరామ్ ఆటోమొబైల్స్ దగ్గరికి అయితే వచ్చేసాను, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో. సో ఇక్కడ నా ముందర అయితే చూస్తున్నారు కదా, ఇది డాపర్ సిరీస్లో కొత్తగా వచ్చిన కలర్. ఇంకో కలర్ కూడా వచ్చింది, అది కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ 2024 వేరియంట్లో, ఈ కొత్తగా వచ్చిన వేరియంట్లో మొత్తం టోటల్గా A to Z స్పెసిఫికేషన్స్ అన్నీ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు టోటల్గా ఏముంది ఏంటి అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఎవరైతే ఈ బైక్ గురించి నన్ను అడిగారో మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. కొంచెం పెద్ద సైజులో మనకి హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు, హెడ్ లైట్ అనేది. అండ్ దెన్ టర్న్ సిగ్నల్స్ కూడా టోటల్ హాలోజన్ యూనిట్ వస్తాయి దీంట్లో. ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ చూసుకుంటే మనకి టోటల్ ఫైబర్ యూనిట్ వస్తుంది. ఫ్రంట్ అనే కాదు, యాజ్ వెల్ యాజ్ మనం బ్యాక్ మడ్ గార్డ్ చూసుకున్నా సరే దీంట్లో టోటల్ ఫైబర్ యూనిట్స్ అయితే వస్తాయి, బట్ హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు మనకి గ్లాసీ ఫినిష్లో వచ్చింది, అండ్ ఇక్కడ నుంచి మనకి మ్యాట్ ఫినిష్లో అయితే వచ్చింది. అండ్ దెన్ దీంట్లో సస్పెన్షన్ అయితే చూస్తున్నారు కదా, టోటల్ 41mm మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే వస్తాయి. 130mm ట్రావెల్ అయితే ఉంటుంది ఓవరాల్గా. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ మనకి BS6 వచ్చిన తర్వాత ఇదైతే కామన్ మనకి. అండ్ దీంట్లో టైర్స్ చూసుకున్నా సరే దీంట్లో 110/70 నుంచి అయితే వస్తాయి. ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి, బట్ రేడియల్ అయితే కాదు. అండ్ దీంట్లో డిస్క్ చూసుకున్నా సరే 300mm డిస్క్ అయితే వస్తుంది, డయామీటర్ అనేది. డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. దీంట్లో మనకి స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది, అంటే స్పోక్ వీల్స్తో పాటు వస్తుంది. దాంట్లో చూసుకుంటే మనకి సింగిల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అండ్ దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అండ్ ఇక్కడ 2 క్యాలిపర్ అయితే వచ్చింది కదా. స్పోక్ వీల్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే మనకి హెడ్ లైట్కి సెపరేట్ స్విచ్ అయితే ఏం లేదు. హెడ్ లైట్ మనం ఇంజన్ ఆన్ చేస్తే మనకి హెడ్ లైట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ అలాగే దాంతోపాటు ఒక సిటీ ల్యాంప్ అయితే ఉంది దీంట్లో. ఇక్కడ కింద సిటీ ల్యాంప్ అయితే ఉంది. అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. సో హై బీమ్, లో బీమ్. సో ఇంజిన్ ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ హెడ్ లైట్ అయితే ఆఫ్ అవుతుంది, బట్ సిటీ ల్యాంప్ అయితే ఆన్లోనే ఉంటుంది. అండ్ అలాగే దీంతోపాటు మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్డ్ ల్యాంప్కి సపరేట్ స్విచ్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి హజార్డ్ ల్యాంప్ స్విచ్. ఇది హజార్డ్ ల్యాంప్ అంటే మనకు తెలిసిందే. సో మొత్తం టోటల్ టర్న్ సిగ్నల్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి టెయిల్ ల్యాంప్ అయితే ఈ టైప్లో ఉంది, రౌండ్ యూనిట్ అయితే వస్తుంది దీంట్లో. చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట బైక్ చూసుకుంటే. మనకి నార్మల్గా రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే అందరూ అనుకునేది ఏంటంటే క్లాసిక్ లుక్ తోటి ఉంటుంది, బట్ ఇది వచ్చేటప్పటికి అంటే పర్టికులర్గా ఈ హంటర్ 350 వచ్చేటప్పటికి ఏంటంటే మనకి స్పోర్టివ్ లుక్తో ఉంటుంది. సో ఎవరైతే కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారో, కొంచెం స్పోర్టివ్ లుక్తో ఒక బైక్ కావాలనుకుంటారో 350cc సెగ్మెంట్లో ఈ బైక్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి మెయిన్గా చూసుకునేది ఏంటంటే ఇంజన్ అనమాట. ఇంజన్ దీంట్లో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుంది. సో 349cc డిస్ప్లేస్మెంట్తో వస్తుంది. 20.2 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 27 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అయితే వస్తుంది, SOHC. ఓవరాల్గా ఈ ఇంజన్ చూసుకున్నా సరే చాలా స్మూత్ ఉంటుంది. మనకి పాత రాయల్ ఎన్ఫీల్డ్స్లో చూసుకుంటే మనకి కొంచెం వైబ్రేషన్ అవి తెలుస్తూ ఉండేది. ఎగ్జాస్ట్ సౌండ్ అది కూడా ఏంటంటే కొంచెం ఓవర్గా బేస్ అది వచ్చేది. అండ్ అలా అని చూసుకుంటే దీంట్లో లేదనుకోకండి, మీకు ఎగ్జాస్ట్ సౌండ్ లాస్ట్లో వినిపిస్తాను. ఎగ్జాస్ట్ సౌండ్ ఈ హంటర్ 350లో కూడా సూపర్ ఉంటుంది. అండ్ మెయిన్గా ఇంజన్ చాలా స్మూత్ ఉంటుంది, అంటే వైబ్రేషన్స్ అవన్నీ కూడా ఏముండదు. మనం ఈవెన్ 100 స్పీడ్ వెళ్తున్నా సరే చాలా స్మూత్ అయితే ఉంటుంది. బట్ మన రోడ్స్లో సేఫ్ అయితే కాదు, కానీ ఈవెన్ 100 అబోవ్ వెళ్తున్నా సరే మంచి స్మూత్ ఇంజన్ అయితే ఈ హంటర్ 350లో ఉంటుంది. దీంట్లో చాసీ చూసుకుంటే మనకి ట్విన్ డౌన్ ట్యూబ్ చాసీ అయితే వస్తుంది. అండ్ ఈ మధ్యలో హార్న్ అయితే ప్లేస్ చేశారు.
గ్రౌండ్ క్లియరెన్స్ 150.5 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్లో ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు. బట్ మరీ ఓవర్గా ఆఫ్ రోడ్స్లో వెళ్తున్నా, లేదంటే మరీ ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ అంటే హైట్ ఎక్కువలో ఉన్న స్పీడ్ బ్రేకర్స్ దగ్గరైనా కొంచెం ఇష్యూ అయితే రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు హంటర్ 350 వాడుతున్నట్టయితే, అంటే ఈ వేరియంట్ కాకపోయినా దీని ముందర వేరియంట్ వాడుతున్నట్టయితే అసలు గ్రౌండ్ క్లియరెన్స్ మీకు ఏమైనా ఇష్యూ ఉందా, లేదంటే మీరు రైడ్ ఫీల్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ట్విన్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 6 స్టెప్ అడ్జస్టబుల్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. మనం ఒకవేళ హార్డ్గా కావాలన్నా లేదంటే సాఫ్ట్గా కావాలన్నా మనమైతే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ వస్తుంది. 270 mm డిస్క్ అయితే వస్తుంది. సింగిల్ పిస్టన్ క్యాలిబర్ తోటి అయితే వస్తుంది. సో ఇది డ్యూయల్ ఛానల్ ABS కాబట్టి మనకి ఇక్కడ ABS సెన్సర్ అయితే కనబడుతుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నాం, మనకి టైర్ మీద ప్యాటర్న్ అయితే ఈ టైప్లో ఉంది. సో ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ చూసుకున్నా, ఫ్రంట్ సైడ్ చూసుకున్నా C8 నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ అయితే వస్తుంది. 17 ఇంచ్ వీల్ వస్తుంది ఇది. సో ఫ్రంట్ కూడా 17 వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా మనకి 17 వస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, మరీ పెద్ద ఎగ్జాస్ట్ అంటే ఇక్కడ వరకు కాకుండా చాలా షార్ట్ టైప్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. కరెక్ట్గా బ్యాక్ సైడ్ మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ దాటి జస్ట్ ఇంత డిస్టెన్స్ వచ్చింది అంతే. అండ్ అలాగే ఇవి కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి. రైడర్ వచ్చేటప్పటికి మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఇచ్చారు. అండ్ పిలియన్ వచ్చేటప్పటికి మనకి ఫోల్డబుల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్న మనకి ఇది టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అనేది దీని మీద మనకి ఒక స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. అండ్ ట్యాంక్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఈ లైన్స్తో పాటు ఈ డిజైన్ అయితే వచ్చింది. అండ్ డాపర్ సిరీస్లో మెయిన్గా చూసుకుంటే మనకి డాపర్ వైట్ అలాగే డాపర్ గ్రే ఈ రెండు పాత కలర్సే. కొత్తగా వచ్చిన కలర్స్ వచ్చేటప్పటికి డాపర్ ఆరెంజ్ అండ్ అలాగే ఇంకోటి డాపర్ గ్రీన్. ఈ రెండు కూడా కొత్త కలర్స్. డాపర్ గ్రీన్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ రెండు కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ నేను దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ చూసుకున్నా మనకి 13 లీటర్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నారు కదా, E20 కంపాటబిలిటీ అయితే వస్తుంది. అంటే మనకి పెట్రోల్ 80% అలాగే ఇథనాల్ 20% ఉన్న పెట్రోల్ కూడా దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే దీంట్లో సీట్ అనమాట, సీట్ క్వశ్చన్ చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉంది పిలియన్కి. అంటే బాగా ఫ్యామిలీ కంఫర్ట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు అయితే దీనికంటే మనకి క్లాసిక్ చూస్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఇది కొంచెం స్పోర్ట్స్ సెగ్మెంట్లో ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా బ్యాక్ పిలియన్ కంఫర్ట్ ఉంటుంది. బట్ ఫ్యామిలీ తోటి విత్ లగేజ్ ట్రావెల్ చేసే వాళ్ళు అయితే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను. ఈవెన్ ఈ బైక్ నేను ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది టూరింగ్ కూడా చేస్తున్నారు, లాంగ్ జర్నీస్, ఈవెన్ లడాక్ అలాంటి రీజియన్స్కి వెళ్తున్నారు. లేదంటే సౌత్ సైడ్ మన కన్యాకుమారి, తమిళనాడు, కేరళ చాలా చోట్ల ఈ బైక్స్ అయితే కనబడుతున్నాయి. దీని మీద చాలామంది ట్రావెల్ చేస్తున్నారు కూడా, మొత్తం లాంగ్ డిస్టెన్సెస్ అనేది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో ఉన్న స్మూత్ ఇంజన్ అవ్వచ్చు, లేదంటే మనకి దీంట్లో హ్యాండిల్ బార్ కంఫర్ట్ కావచ్చు. చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. ఈవెన్ లేడీస్లో కూడా మనకి ఏంటంటే వాళ్ళు కూడా రైడర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. వాళ్ళలో కూడా చాలామంది హంటర్ 350 అయితే తీసుకుంటున్నారు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి కిక్ రాడ్ అయితే ఏం రాదు. BS6 వచ్చిన తర్వాత చాలా వరకు బైక్స్ అయితే అప్డేట్ అయ్యాయి. అది ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చిన BS6 వెహికల్స్లో ఏంటంటే కిక్ రాడ్ ఉన్నా కూడా మీకు ఒకవేళ మొత్తం బ్యాటరీ టోటల్గా డెడ్ అయింది అనుకోండి, కిక్ రాడ్ ఉన్నా కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఫీమేల్ ఫుటర్స్ అయితే లేదు. అండ్ చైన్ కేస్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి టోటల్ ఫైబర్ యూనిట్. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఓపెన్ చైన్ అయితే వచ్చింది. ఓపెన్ చైన్ అంటే మనకు తెలిసిందే మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ 500 కిలోమీటర్స్కైనా క్లీన్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ లూప్ చేసుకోవాలి. సో 500 కిలోమీటర్స్ అనేది మ్యాండేటరీ అనేది కాదు. మనం ఒకవేళ డస్టీ రోడ్స్లో ఎక్కువ తిరుగుతున్నట్టయితే ఇంకా త్వరగానే మనం క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీంట్లో మెయిన్ స్టాండ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సైడ్ స్టాండ్ ఉంది. అండ్ దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఓన్లీ టో షిఫ్టర్ మాత్రమే వస్తుంది. 1 డౌన్ అండ్ 4 అప్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అండ్ దెన్ దీంట్లో సీట్ హైట్ చూసుకుంటే మనకి 790 mm సీట్ హైట్ అయితే వస్తుంది. సో ఈవెన్ 5.4 ఉన్న వాళ్ళు కూడా దీని అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలరు. అండ్ దీని టోటల్ వెయిట్ చూసుకుంటే 181 kg అయితే వస్తుంది. ఈజీగా మాన్యువర్ చేయొచ్చు. మీరు సిటీలో ట్రావెల్ చేసినా లేదంటే ఒకవేళ హైవేలో మీరు ట్రావెల్ చేసినా సరే వెయిట్ అనేది అయితే దీంట్లో ఇష్యూ ఉండదు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. వేవ్ వైట్ కీ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. దీని మీద ఒక రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఉంది. అండ్ మెయిన్గా హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. చాలా కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ పొజిషన్ అయితే ఉంటుంది. మరి మనం ముందరికి లీన్ అవ్వాల్సిన పొజిషన్ ఉండదు. యాజ్ వెల్ యాజ్ ఇది కూడా కొంచెం వైడ్ వస్తుంది కాబట్టి మనం ఈవెన్ టూరింగ్ చేసినా సరే మంచి కంఫర్ట్ ఉంటుంది. అండ్ దాన్ని సపోర్ట్ చేస్తూ మనకి ఈవెన్ ఈ గ్రిప్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. క్లచ్ అయితే మనకి స్మూత్ ఉంది. అండ్ దెన్ మిర్రర్స్ చూసుకుంటే ఈ టైప్లో ఉన్నాయి. రౌండ్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రైట్ సైడ్ మనకి చూసుకున్న ఈ నాబ్స్ అనేవి మనకి స్విచెస్ అనేది ఈ టైప్లో డిజైన్ చేస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్
చాలా రోజుల నుంచి మనకు ఆల్మోస్ట్ మోడల్స్ అన్నిట్లో కూడా ఈ టైప్కి అయితే అప్డేట్ చేశారు. రైట్ సైడ్ చూసుకున్నా లెఫ్ట్ సైడ్ చూసుకున్నా ఆల్మోస్ట్ ఈ టైప్లో అయితే అంటే ఇవి వచ్చేటప్పటికి మనకి హెడ్లైట్ రిలేటెడ్, హై బీమ్, లో బీమ్, యాజ్ వెల్ యాజ్ పాస్ స్విచ్కి సంబంధించింది. అండ్ దెన్ మనకి సిగ్నల్ లైట్స్కి సంబంధించిన స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్టార్టర్ బటన్ ఉంది. ఇగ్నిషన్ మొత్తం ఆన్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ స్టార్టర్ బటన్ మొత్తం అంతా కలిపి దీంట్లోనే ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఇది వచ్చేటప్పటికి సెపరేట్గా హజార్డ్ లైట్కి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూద్దాం, దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది చూద్దాం. అండ్ అలాగే దీంట్లో మనకి ఇక్కడ ట్రిప్పర్ నావిగేషన్ మనం యాజ్ అన్ యాక్సరీ కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు. 5000 ప్రైస్ అయితే ఉంటుంది. సో దాంట్లో మనం టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట మన మొబైల్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత. అండ్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఒకసారి చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూస్తే మనకి డిజిటల్ ప్లస్ ఎన్లాగ్తో కలిపి అయితే ఉంది. సో ఇది వచ్చేటప్పటికి టోటల్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, టైం ఉంది, ట్రిప్ చూపిస్తుంది. అండ్ దానికి సంబంధించినవి యాక్సెస్ చేయడానికి మనకి ఇక్కడైతే ఉంది ఒక స్విచ్ అనేది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ బి చూపిస్తుంది. అండ్ ట్రిప్ ఎఫ్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి పెట్రోల్ రిజర్వ్లో ఉన్నట్టు. సో ట్రిప్ ఎఫ్లో ఎంత తిరిగామనేది అయితే చూపిస్తుంది. అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ అలాగే ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ దీంట్లో లో ఫ్యూయల్ ఇండికేషన్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ మనకి బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది, న్యూట్రల్ లైట్ చూపిస్తుంది, ఏబిఎస్ ఇండికేషన్ అండ్ ఇంజన్ వాల్ ఫంక్షన్ లైట్ అయితే చూపిస్తుంది. అండ్ అలాగే దీంట్లో మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. యూఎస్బి ఛార్జింగ్ ఏ టైప్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ హంటర్ 350ది ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం ఒకసారి. నేను షోరూమ్ లోపల చేయట్లేదు, బయట చేస్తున్నాను. లోపలంతా మొత్తం టోటల్ రీసౌండ్ వస్తుందని. అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. మనకు ఒక 350cc వెహికల్ మనకి 195 దగ్గర నుంచి రావాలి. 195 ప్రైస్లో కొనుక్కోవాలంటే మీరైతే ఇది ఆప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 2,15,000లో మీరైతే పర్చేస్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ ప్రైస్ అయితే ఉంది కదా, ఈ ప్రైస్లోనే మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ కలుస్తుంది, వారంటీ కలుస్తుంది, మొత్తం అంతా కలిపిన తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఇది. అండ్ అలాగే ఈ షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈవెన్ టెస్ట్ రైడ్ అవైలబిలిటీ కూడా ఉంది. మీరు ఒకవేళ డైరెక్ట్గా అసలు ఫీల్ అలా ఉంది ఏంటి చూడాలన్నా సరే, ఈ వెహికల్ అనే కాదు రాయల్ ఎన్ఫీల్డ్లో మీరు ఏ వెహికల్ మీరు టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, ఈ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.